వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండల కేంద్రంలోని రంగయ్య చెరువు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేసి రైతుల పంటలకు నీటిని విడుదల చేయాలని జాతీయ రహదారి 365పై రాస్తా రోకో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగయ్య చెరువు కింద 68 గ్రామాలు ఉన్నాయని, కేసీఆర్తో మాట్లాడి గోదావరి జలాలు తెచ్చారని, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతులకు న్యాయం జరగలేదని, ఈ రోజు జాతీయ రహదారిపై రైతుల కోసం ఆరంభం మాత్రమే ధర్నా నిర్వహించామని, రైతులకు న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతు సంఘాలు తదితరులు పాల్గొన్నారు. మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు నర్సంపేటలో అడుగుపెట్టారు. దుద్దిమాధవ్ రెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. ఒక్క పైసా కూడా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి దోత పడలేదు. ఈ నియోజకవర్గానికి కొత్త రకమైన జీవోలు లేవు, కొత్త రకమైన అనుమతులు లేవు, కొత్త రకమైన ప్రణాళిక అసలుకే లేదు. గతంలో తెచ్చి నిల్వబెట్టినటువంటి నిధులు ఏవైతున్నాయో 100 కోట్ల నిధులను, ఆ నిధులనే ఖర్చు పెట్టి జేబులు నింపుకునేటువంటి ప్రక్రియ తప్ప అది కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. దానికి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏమాత్రం లేకుండా, అసలు ఇంజనీర్లు పర్యవేక్షణ లేకుండా, ఇష్టం ఉన్నట్టు ఏ పని పెడితే ఆ పని చేసుకొని, టెండర్లు లేకుండా ఎట్లా పడితే అట్లే అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళ బిల్లులు ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికార పార్టీ ముఠా తప్ప. ఈ నియోజకవర్గానికి పైసా పని తీసుకురాని అసమర్థులు కాంగ్రెస్ పార్టీ నేతలు. నేను తెచ్చిన నిధులనే ఇవాళ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, శిలా ఫలకాలు వేసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం, ఇలా రైతుల పాదాలు కడిగే పవిత్ర జలాలు తెచ్చే గోదావరి ప్రాజెక్ట్ అయినా, రంగయ్య చెరువు ప్రాజెక్టు 68 గ్రామాలకు విస్తరించబడ్డ ప్రాజెక్టు. ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి అనేక కేసీఆర్ గారి దగ్గర వెళ్లిపెట్టి ప్రాజెక్టు పూర్తి దశ తీసుకొచ్చినాను. నా దురదృష్టం ఇలా 87% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేవలం 13% మాత్రమే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. దానికి సంబంధించి 40 కోట్ల రూపాయలు కూడా నిల్వ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా నిధులు తీయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో గలమెత్తాల్సిన అవసరం మాధురెడ్డి గారికి అసలే లేదు. అయినా 40 కోట్ల రూపాయలను ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి ప్రక్రియ ముందుకు పోకుండా ఒకనాడు కూడా రంగయ్య చెరువు ప్రాజెక్టు మీద మీరే సాక్ష్యం మిత్రులారా, ప్రెస్ మిత్రులారా, ఒక్క సమీక్ష కూడా చేసిన దాఖలాలు లేవు. ఇంత నీచమైన, ఇంత దిగజారినటువంటి రాజకీయాలు ఎక్కడ కూడా ఉండవు. వీళ్ళు ఒక ఎమ్మెల్యే గెలిచినంటే కొత్త ఆశలు వస్తాయి ప్రజలకు, రైతులకు. వాళ్ళు ఏదో ఒక మార్పు వస్తుందని చెప్పి ఆశపడతారు. ఏ మార్పు వచ్చింది? గతంలో అమలవుతున్న పురోగతున్నటువంటి ప్రాజెక్టు ఎక్కడ దక్కనే గొడ్డలి కార్డు పడ్డట్టే ఆగిపోయింది. వీళ్ళకి NH 365 దగ్గర 10 మీటర్ల వెడల్పు పైపు పర్మిషన్ తేనోళ్ళు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉంటే ఎంత, పోతే ఎంత? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? సమీక్షల పేరు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అనేక సార్లు వచ్చింది కదా దేవాదుల ప్రాజెక్టుకు. ఈ దేవాదుల కింద ఉంది కదా. ఈ దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 5లో ప్రధాన భాగం ఇవ్వాలి మన రంగయ్య చెరువు ప్రాజెక్టు కానీ, పాకాల ప్రాజెక్టు కానీ. దీని మీద ఎన్నడూ కూడా సమీక్ష లేదు. అందుకే మేము ఇవాళ రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. రైతులు ఇంతటితోనైనా ప్రభుత్వం దిగి రావాలి. ప్రాజెక్టును ఒక ఇంచు కూడా వదిలిపెట్టకుండా రైతులకు మంచి నష్టపరిహారం ఆనాడు 9.5 లక్షల రూపాయలు ఒక ఎకరాకు 6 లక్షల మార్కెట్ విలువ ఉన్నప్పుడు 9.5 లక్షలు ఇప్పించినప్పుడు నేను రైతు బిడ్డగా రైతుల పక్షాన కొట్లాడి, ఎందుకంటే నష్టపోయేది పిరికెడు మంది అయితే లాభపడేది వేల మంది రైతులు కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఇవాళ 25 నుంచి 30 లక్షల ధర ఉంది లోపల. మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎకరాకు 40 నుంచి 45 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి చెవులు పిండి రైతులకు చెక్కులు ఇప్పించాలి మాధురెడ్డి గారు. ఆనాడు నేను ఇప్పించిన కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును సంపూర్ణత సాధించాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ప్రభుత్వం దిగి రాకుంటే రైతులందరూ కూడా కట్టుకొని కలెక్టరేట్